నమస్తే, మిత్రులారా. అద్భుత రహస్యాలుతో మళ్ళీ వచ్చాము. ఈసారి తెలంగాణలో మరచిపోయిన ఆలయం. తెలంగాణలోని వరంగల్ సమీపంలో, కాళీగుండ గ్రామంలో, దట్టమైన అడవుల మధ్య ఒక పురాతన ఆలయం దాగి ఉంది. ఈ ఆలయం, స్థానికులు కన్నీటి ఆలయం అని పిలిచే శివాలయం, శతాబ్దాలుగా నిర్మానుష్యంగా ఉంది. దాని గోడలు తామరాకు ఆకారంలో చెక్కబడిన రాతి శిల్పాలతో నిండి ఉన్నాయి. కాని ఆలయం యొక్క గర్భగుడిలో ఒక వింత అద్దం ఉంది, అది చూసే వారి ముఖాలను కాకుండా, ఇతర ముఖాలను ప్రతిబింబిస్తుందని చెబుతారు. స్థానికులు దీన్ని దెయ్యాల అద్దం అని భయపడతారు, మరియు దాని సమీపంలో ఎవరూ రాత్రి సమయంలో వెళ్లరు. విక్రమ్, విశాఖపట్నంలోని వెంకటగిరి ఇంటి రహస్యం తర్వాత, తన తదుపరి కథ కోసం ఈ ఆలయం వైపు ఆకర్షితుడయ్యాడు. రాధా ఆత్మ మరియు సముద్ర దేవత విగ్రహం గురించిన అనుభవం అతన్ని మరింత ఆసక్తిగల దర్యాప్తుగా మార్చింది. ఒక సాయంత్రం, తన కెమెరా, నోట్బుక్, మరియు ఒక చిన్న దీపంతో, అతను ఆలయానికి చేరుకున్నాడు. గాలిలో ఒక వింతమైన నిశ్శబ్దం ఉంది. కేవలం చిమ్మీల శబ్దం మాత్రమే వినిపించింది. ఆలయ గోడలపై నీడలు కదిలాయి. ఏదో అతన్ని గమనిస్తున్నట్లు అనిపించింది. అర్ధరాత్రి ప్రతిబింబం. విక్రమ్ గర్భగుడిలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద, ధూళితో కప్పబడిన అద్దం గోడకు ఆనుకొని ఉంది. దాని ఫ్రేంపై తామరాకు ఆకారంలో చెక్కిన చిహ్నాలు ఉన్నాయి. వెంకటగిరి ఇంటిలోని స్పైరల్, ముళ్ళ చిహ్నాన్ని గుర్తు చేశాయి. అతను అద్దం ముందు నిలబడినప్పుడు, అతని ప్రతిబింబం కనిపించలేదు. బదులుగా, ఒక యువతి ముఖం, ఆమె కళ్ళు భయంతో నిండి, అతన్ని తేరిపార చూసింది. నీవు ఎవరు? అతను గుసగుసలాడాడు. కాని అద్దం నిశ్శబ్దంగా ఉంది. ఆమె ముఖం క్షణంలో అదృశ్యమై, ఒక మగవాడి ముఖంగా మారింది, కళ్ళు కోపంతో ఎర్రగా, నోరు గుసగుసలాడుతూ ఏదో చెబుతున్నట్లు. అర్ధరాత్రి 1:07 గంటలకు, ఒక చల్లని గాలి ఆలయంలో ప్రవహించింది. మరియు అద్దం కంపించడం మొదలైంది. విక్రమ్ దీపం ఆరిపోయింది. మరియు ఒక గుసగుస వినిపించింది. వారిని విడిపించు, శాపం విడదీయి. గొంతు, ఒక స్త్రీది, బాధతో నిండి ఉంది. అతను అద్దాన్ని తాకాడు, మరియు అది ఒక షాక్ లాంటి అనుభూతిని ఇచ్చింది. అతని చేతిని వెనక్కి తీసుకునేలా చేసింది. అద్దంలో, ఇప్పుడు ఒక సన్నివేశం కనిపించింది. ఒక యువతి, ఆలయంలో రాతి బలిపీఠం వద్ద మోకరిల్లి, ఆమె చేతులు రక్తంతో తడిసినవి. గతం నుండి ఆధారాలు. మరుసటి రోజు, విక్రమ్ గ్రామంలోని పెద్దలను కలిశాడు. వృద్ధుడైన రామయ్య, ఒకప్పుడు ఆలయ పూజారి కుటుంబంలో సభ్యుడు, ఒక కథ చెప్పాడు. సుమారు 200 సంవత్సరాల క్రితం, ఒక యువతి, సరస్వతి, ఈ ఆలయంలో ఒక శాపాన్ని ఎదుర్కొంది. ఆమె ఒక రహస్య ప్రేమలో ఉంది. కానీ గ్రామ పెద్దలు దాన్ని నిషేధించారు. ఆమె ప్రేమికుడు ఆలయంలో బలి అయ్యాడు, మరియు ఆమె ఆత్మ ఆ అద్దంలో బంధించబడిందని చెబుతారు. అద్దం ఒక శపించబడిన వస్తువు, ఆలయంలోని శక్తులతో ముడిపడి ఉంది. విక్రమ్ ఆలయ శిథిలాలను తిరిగి పరిశీలించాడు. అతను అద్దం ఫ్రేంపై ఒక చిన్న రాతి బటన్ను కనుగొన్నాడు. దాన్ని నొక్కడంతో ఒక రహస్య గదిలోకి దారి తీసింది. అక్కడ, ఒక పాత రాగి పలక ఉంది. అందులో, శాపం విడదీయడానికి, రక్తం ఇవ్వాలి అని చెక్కబడి ఉంది. విక్రమ్ గుండెలు బాదుకున్నాయి, అద్దంలోని రక్తం తడిసిన చేతులు ఇప్పుడు అర్థమయ్యాయి. శాపం విడదీయడం. ఆ రాత్రి, విక్రమ్ ఆలయానికి తిరిగి వెళ్ళాడు. ఒక చిన్న కత్తితో సిద్ధంగా ఉన్నాడు. అతను అద్దం ముందు నిలబడి, తన వేలిని కోసి, ఒక చుక్క రక్తాన్ని అద్దంపై చల్లాడు. అద్దం పగిలిన శబ్దంతో వణికింది. మరియు ఒక శక్తివంతమైన గాలి గర్భగుడిని నింపింది. సరస్వతి రూపం కనిపించింది. ఈసారి ఆమె కళ్ళు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. నీవు నన్ను విడిపించావు. ఆమె గుసగుసలాడింది. మరియు ఆమె రూపం కరిగిపోయింది. కాని, అద్దం చీలికలో, ఒక చిన్న వస్తువు కనిపించింది, ఒక తామరాకు ఆకారంలో ఉన్న పెండెంట్, వెంకటగిరి ఇంటిలోని స్పైరల్, ముళ్ళ చిహ్నంతో సమానంగా ఉంది. అయితే, అతను పెండెంట్ను తీసుకునే ముందు, ఆలయ గోడలు కదలడం మొదలయ్యాయి, మరియు ఒక గుసగుస వినిపించింది. ఇది ఇక్కడే ఉండాలి. విక్రమ్ తిరిగి చూసినప్పుడు, ఒక నీడ ఆకారం, ఒక గుండెలు బాదుకునే రూపం, విశాఖపట్నంలో అతన్ని దాడి చేసిన గ్రామస్థుడిని పోలిన, అతని వైపు వస్తోంది. విక్రమ్ పెండెంట్ను గట్టిగా పట్టుకుని, ఆలయం నుండి పరిగెత్తాడు. గుసగుసలు అతన్ని వెంబడిస్తున్నాయి. కొనసాగుతున్న రహస్యం. విక్రమ్ హైదరాబాద్కు తిరిగి వచ్చి, పెండెంట్ను పరిశీలించాడు. దానిలో చిన్న చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి వెంకటగిరి ఇంటిలోని విగ్రహం మరియు ఆలయంలోని అద్దంతో సంబంధం కలిగి ఉన్నట్లు సూచించాయి.
ఈ వస్తువులన్నీ ఒక పెద్ద రహస్యంలో భాగమని అతను గ్రహించాడు, బహుశా ఒక పురాతన సంఘం లేదా శక్తివంతమైన శాపం. అతన్ని వెంబడించిన గ్రామస్థుడు ఎవరు? ఈ వస్తువులను ఎందుకు కాపాడుతున్నాడు? ఆలయం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ గ్రామస్థులు రాత్రిపూట వింత గుసగుసలు విన్నామని చెప్పారు. విక్రమ్ తన తదుపరి ఆధారం కోసం సిద్ధమయ్యాడు. పెండెంట్ ఒక కొత్త రహస్యానికి తాళం అని తెలుసుకున్నాడు. కొనసాగుతుంది. పెండెంట్ ఏ రహస్యాలను దాచి ఉంది? గ్రామస్థుడు ఒక పెద్ద కుట్రలో భాగమా? మరొక వారంలో మరొక వణుకు పుట్టించే రహస్యం కోసం సిద్ధంగా ఉండండి. వచ్చే వారం ఒక పాత కోటలో, ఒక గడియారం ఎప్పటికీ ఆగదు. దాని టిక్ టాక్ శబ్దం ఒక భయంకరమైన రాగాన్ని ఆడుతోంది.